హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. మరి పోలీస్ కొలువుకు మీరు సిద్ధమా? అయితే ప్రభుత్వం తాజాగా 6,511 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే అనుమతి అయితే ఇచ్చిందండి. రానున్న రోజుల్లో నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మొత్తంగా టోటల్గా 6,511 పోస్టులు అండి. మరి ఎన్నో కాలంగా ఈ నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మీకు ఒక అద్భుత అవకాశం, సువర్ణ అవకాశం మీ చేతిలోకి వచ్చిందండి. మరి దీనిని ఒక పక్క ప్రణాళికతో ప్లాన్ చేసుకొని మీ యొక్క విజయ సాధనలో ముందడుగు వేయడానికి నా యొక్క చిన్న ప్రయత్నం అండి ఇది. మరి ఇలాంటి మీకు సంబంధించినటువంటి ఈ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అన్ని వీడియోలను కూడా మీకు త్వరగా తర్వాత కాలంలో రిలీజ్ చేస్తూ ఉంటాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మీ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ వివరాల గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి 6,511 పోస్టుల భర్తీలో ఎస్ఐకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి సివిల్ క్యాడర్లో 315 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అదేవిధంగా రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీలో 96, మొత్తముగా 411 ఎస్ఐ పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కానిస్టేబుల్ విషయానికి వస్తే సివిల్లో 3,580 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఏపీఎస్పీ కేటగిరీలో కానిస్టేబుల్ కేటగిరీలో 2,520 పోస్టులను భర్తీ చేయడానికి సుముఖంగా ఉందండి. సుమారుగా మొత్తం కలుపుకొని ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులు మొత్తం కలుపుకొని 6,511 పోస్టులు అండి. మరి పోటీ తీవ్రత చాలా చాలా ఎక్కువ ఉందండి. ఎందు గురించి ఎక్కువ ఉంది అంటే ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి రిక్రూట్మెంట్ జరగని కారణంగా మీకు అత్యంత ఎక్కువ టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్ఐకి అర్హతల విషయానికి చూద్దామండి. ఇప్పుడు అర్హతల విషయానికి చూద్దాము. మరి ఎస్ఐ క్యాడర్కి, ఎస్ఐ పోస్టులకి మీరు ఏ అర్హత సాధించాలంటే డిగ్రీ అర్హత అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎనీ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా కానిస్టేబుల్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పూర్తి అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. మరి గత పోలీస్ రిక్రూట్మెంట్లో జరిగిన రిక్రూట్మెంట్ బట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఈ కానిస్టేబుల్లో ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోయినా ఈ యొక్క కానిస్టేబుల్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉండేది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దాన్ని బట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటి యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి ఇంటర్మీడియట్ పూర్తి అవ్వాలా, ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు అన్నది నోటిఫికేషన్లో మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎస్ఐ ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దామండి. ఎస్ఐకి మొత్తం 411 పోస్టులు ఉన్నాయండి. మరి వాటికి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉన్నదన్నది చూద్దామండి. ఈ ఎంపిక ప్రక్రియలో మొత్తంగా 4 దశలు ఉన్నాయండి. మరి మొదటి దశ పేరు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష, అంటే ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుందండి. ఇందులో 200 మార్క్స్కి 2 పేపర్లలో ఎగ్జామ్ అయితే ఉంటుందండి. 200 మార్క్స్కి 2 పేపర్లలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. పేపర్ 1 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి, ఇది ఒక 100 మార్క్స్కి ఉంటుందండి. అదేవిధంగా పేపర్ 2 జనరల్ స్టడీస్ అండి, ఇది కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి దీనిలో ఉత్తీర్ణత సాధించాలి. మరి రెండోది ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష అండి. ఇందులో కూడా మరి నిర్ణీత ప్రమాణాలను కలిగి ఉండాలండి. హైట్ వెయిట్ విషయంలో అన్ని విషయాలు కూడా నిర్ణీత ప్రమాణాలు అయితే కలిగి ఉండాలి. మరి పురుషుల విషయానికి వస్తే 167.6 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలండి. 167.6 సెంటీమీటర్ల ఎత్తును కలిగి ఉండాలి. అదేవిధంగా ఛాతి కొలత 86.3 సెంటీమీటర్ల ఛాతి కొలత కలిగి ఉండాలండి. మరి ఊపిరి పీల్చుకున్నప్పుడు 3 సెంటీమీటర్ల రిలాక్సేషన్ ఇది ఎక్కువైతే రావాలి ఫ్రెండ్స్. మరి అదేవిధంగా మరి ఇక్కడ మహిళల విషయానికి వస్తే 152.5 సెంటీమీటర్ల ఎత్తును కలిగి ఉండాలండి. మరి ఈ పురుషులతో పోలిస్తే మహిళలకు కొద్దిగా ఈ యొక్క శారీరక ప్రమాణాల్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి మొదటిది ప్రిలిమినరీ పరీక్ష,
రెండవది ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష. ఈ రెండింటిలోనూ ఉత్తీర్ణ అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారండి. ఇది 100 మార్కులకు ఉంటుందండి. అదేవిధంగా 1600 మీటర్ల పరుగు పందెం అయితే ఉంటుందండి. ఇది నిర్ణీత సమయంలో ఈ పరుగు పందాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఈ మూడింటిలోని ఈ 3 టెస్టులను కూడా పాస్ అయిన వాళ్ళకి 4వది కీలకమైనటువంటి రాత పరీక్ష అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక 4వది రాత పరీక్ష అండి. 4వ దశ రాత పరీక్ష. ఇది 4 పేపర్లో ఉంటుందండి. టోటల్గా 600 మార్కులకు ఉంటుందండి. మరి పేపర్ 1 విషయానికి వస్తే 4 పేపర్లు ఉంటుంది కదా. మరి పేపర్ 1 విషయానికి వస్తే తెలుగు ఉంటుందండి. తెలుగులో 100 మార్కులకు ఉంటుందండి. అదేవిధంగా పేపర్ 2 విషయానికి వస్తే ఇంగ్లీష్ ఉంటుందండి. ఇంగ్లీష్లో 100 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. మరి పేపర్ 3 విషయానికి వస్తే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, దీనికే మెంటల్ ఎబిలిటీ అని కూడా అంటారు. దీనికి సంబంధించినటువంటి 200 మార్కులకి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పేపర్ 4 అనేది జనరల్ స్టడీస్ అండి. ఇది కూడా 200 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి గత పోలీస్ రిక్రూట్మెంట్లో, ఎస్ఐ రిక్రూట్మెంట్లో ఈ పేపర్ 3 అండ్ పేపర్ 4 ఈ రెండింటికి కూడా ఒక్కొక్క విభాగం ఒక్కొక్క పేపర్ 100 మార్కులకి ఇచ్చేవారండి. కానీ ఈసారి మాత్రం 200 మార్క్స్కి అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇప్పటి వరకు ఎస్ఐ ఎంపిక ప్రక్రియ విధానాన్ని చూసాము. ఇప్పుడు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా చూద్దామండి. మరి ఈ ఎంపిక ప్రక్రియలో ఎస్ఐ ఎంపిక ప్రక్రియలాగే 4 దశలు ఉంటాయండి. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, రాత పరీక్ష ఉంటుంది. మరి ప్రిలిమినరీ పరీక్షలో 200 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఉంటుందండి, అర్థమెటిక్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, ఇంకా రాయాల్సింది రీజనింగ్ కూడా ఉంటుందండి. మరి ఆ విధంగా ఫేజ్ 1 విషయానికి వస్తే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది 200 మార్కులకి. మరి రెండవది చూసినట్లయితే ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష ఉంటుందండి. ఇందులో పురుషులు ఎస్ఐకి ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగానే పురుషులు 167.6 సెంటీమీటర్ల ఎత్తును కలిగి ఉండాలి. మరి స్త్రీల విషయానికి వస్తే 152.5 సెంటీమీటర్ల ఎత్తును కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఇది శారీరక ప్రమాణాలు ఖచ్చితంగా అయితే పాటించాలండి. మరి అదేవిధంగా 3వ దశ అయినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. ఈ రెండింటిలోని పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 3వ పరీక్ష అనేది పెడతారు ఫ్రెండ్స్. ఇందులో 100 మీటర్ల పరుగు పందెం ఉంటుంది, అదేవిధంగా లాంగ్ జంప్ ఉంటుందండి, అదేవిధంగా నిర్ణీత సమయంలో 1600 మీటర్ల పరుగు పందెం అయితే ఖచ్చితంగా పూర్తి చేయాలి ఫ్రెండ్స్. ఈ మూడింట్లోని పాస్ అయ్యి మెరిట్లో వచ్చినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ 4th రాత పరీక్ష అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరి రాత పరీక్ష అనేది మరి 2 రకాలుగా జరుగుతుందండి. ఒకటి సివిల్స్ వాళ్ళకి 200 క్వశ్చన్స్కి 200 మార్కులు ఉంటుంది. అదేవిధంగా ఏపీ ఎస్పీ కానిస్టేబుల్స్కి అయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు ఉంటుందండి. సో ఇది 3 అవర్స్ పాటు జరిగే ఎగ్జాము. సివిల్స్ వారికి మరలా చెప్తున్నాను, సివిల్స్ వారికి సపరేట్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. కానీ ఏపీ ఎస్పీ కానిస్టేబుల్స్ విషయానికి వస్తే 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ కంటే. మరి ఈ రాత పరీక్షలోను మొదటిదైనటువంటి ప్రిలిమినరీ పరీక్షలోను అదేవిధంగా చివరిదైనటువంటి రాత పరీక్షలోను ఈ సిలబస్ ఉంటుందండి. అదేంటంటే ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, వీటి మీద ఈ సిలబస్ని అయితే మనం కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి నోటిఫికేషన్కి ఇంకా చాలా సమయం ఉంది. మరి మీకు తగ్గట్టు ఇప్పుడు మీ యొక్క పరుగు పందానికి సంబంధించినటువంటి ఈ యొక్క మెజర్మెంట్ పరీక్షలోను అదేవిధంగా ఇవి ప్రతిరోజు కంటిన్యూగా మీ యొక్క మెజర్మెంట్ను మీ యొక్క రన్నింగ్ని ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క శారీరక ప్రమాణాలని పాటించాలండి. మరి ఈ రాత పరీక్షకి ఏ విధంగా గెటిన్ అవ్వాలి, ఏ సిలబస్ చదవాలన్నది ఇప్పుడు చూద్దామండి. మరి ఆ సిలబస్ చదువుతూ మీరు ఒక పక్కా టైం టేబుల్ను ఆచరిస్తే, ఒక టైం టేబుల్ అంటూ పాటించండి. ఎంతో కాలంగా మీరు వేచి ఉన్నారు ఈ యొక్క అద్భుత అవకాశం కోసం, కానీ ఈ అవకాశం ఒక్కసారి మీ చేతిలోకి వచ్చింది.
దీన్ని అందిపుచ్చుకుంటారో వదిలేస్తారో మీ చేతుల్లోనే ఉంది. మరి అందిపుచ్చుకునే ఆలోచన అయితే ఉంటే మాత్రం ఖచ్చితమైనటువంటి ప్రణాళికని పాటించండి. ప్రతిరోజు ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ ఈ విషయాల్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మనకు అన్నీ వచ్చినట్లే ఉంటాయి, కానీ అది చాలా డెప్త్ ఉంటుందండి ఈ లెసన్లో కూడా. అదేవిధంగా జనరల్ స్టడీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్ నుంచి వస్తాయి అన్నది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మరి ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అన్ని వీడియోలను కూడా మీ ముందు ఉంచుతానండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, మీకోసమని ఈ శ్రమించి తయారు చేసినటువంటి వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే ఎగ్జామ్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీల్లో ఏ చాప్టర్ల మీద మనకి గ్రిప్ ఉండాలనేది ఇప్పుడు చూద్దామండి. మరి అర్థమెటిక్ విషయానికి వస్తే సగటు అంటే యావరేజ్, కసాగు అంటే ఎల్సిఎం, గసాబా, సంఖ్యలు, వర్గమూలాలు, ఘనమూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయస్సులు, శాతాలు, లాభ నష్టాలు, చక్రవడ్డీ, సరళ వడ్డీ, కాలం వడ్డీ, కాలం దూరం, కాలం పని, ఈ అన్ని విషయాల మీద కూడా సమగ్రంగా మనకి ఫుల్గా వచ్చి ఉండాలండి. ప్రతిరోజు ప్లానింగ్ చేసుకోండి. చాలా ఈజీ చాప్టర్స్ అండి ఇవన్నీ కూడా. ఒక్కసారి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. మరి అదేవిధంగా 10th క్లాస్లో ఉన్నటువంటి జామెట్రీ, అదేవిధంగా ట్రిగనోమెట్రీ, మ్యాట్రిసెస్, సెట్స్ అండ్ రిలేషన్, ఇవి కూడా బాగా ప్రాక్టీస్ అవ్వండి. దీనిలో కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. వీటన్నిటిని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే అర్థమెటిక్లో మంచి మార్కులతో మీరు గట్టిన అవ్వగలరండి. మరి ఈ విధంగా మనం విజయానికి ఇచ్చే కెరీర్ గైడెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమండి. ఈ యొక్క ప్లానింగ్ అంటే చేసుకోండి. ప్లానింగ్ వల్ల మనం దేనినైనా సాధించగలము. ఎంతో కాలంగా వేచి ఉన్నాము, ఈ విషయాన్ని మర్చిపోకండి. ఒక్కసారి ఈ అవకాశాన్ని వదిలేస్తే మరి ఎంతకాలం వేచి ఉండాలో ఒక్కసారి తలుచుకుంటేనే భయం వేస్తుందండి. మరి కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. మీకు తోడుగా నేను ఉంటాను. నా యొక్క వీడియోలు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియోలను తరచుగా రిలీజ్ చేస్తూ ఉంటాను. మరి మీకు ఎంతో కొంత సహాయం చేసిన వాడినిగా నాకు ఒక అవకాశం వచ్చినట్టు ఉంటుంది. మరి అదేవిధంగా రీజనింగ్కి సంబంధించినటువంటి నెంబర్ సిరీస్ అండి, అదేవిధంగా మిస్సింగ్ లెటర్స్, కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా బ్లడ్ రిలేషన్, అదేవిధంగా వెన్ డయాగ్రామ్, ఆర్గ్యుమెంట్, సిలాజిజం, అదేవిధంగా డేటా సఫిషియన్సీ, ఇవన్నీ కూడా 5th క్లాస్ నవోదయలో ఉంటున్నాయండి. అదేవిధంగా 8th క్లాస్ ఎన్ఎంఎంఎస్లో ఉంటాయి. ఇవన్నీ రీజనింగ్ అనేవి చాలా చాలా పిల్లలు తరచుగా చేయడం వల్ల ఈజీగా ఉంటుందండి. వీటి తాలూకా ఫర్దర్గా నేను ఎక్కువ వీడియోలు రిలీజ్ చేస్తానండి. అదేవిధంగా అర్థమెటిక్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే డేటా సమీకరణ, టాబ్యులేషన్, అదేవిధంగా డేటా విశ్లేషణ మీద మీకు పట్టు అయితే ఉంటే మాత్రం మరి ఈ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకునే అద్భుత అవకాశం అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంత మంచి వీడియోని మీకు అందించినటువంటి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు, మరిన్ని తాజా సమాచారాన్ని మీకు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.